వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. అంతర్జాతీయ తీర ప్రాంత శుభ్రపరిచే దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ లో బీచ్ క్లీనింగ్ క్యాంపెయిన్ లో జిల్లా కలెక్టర్ చదలవడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, డ్వాక్రా, మెప్మా మహిళలు, పరిశ్రమల ప్రతినిధులు, అధికారులు తదితరులతో కలిసి బీచ్ క్లీనింగ్ లో కలెక్టర్ స్వయంగా పాల్గొని ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. బీచ్ ప్రాంతాన్ని శుభ్రపరిచేందుకు పెద్ద ఎత్తున విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు పోటీ పడడంతో బీచ్ ప్రాంతమంతా కోలాహలంగా పండగ వాతావరణాన్ని తలపించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్ననాటి నుండే విద్యార్థులకు పర్యావరణం పట్ల అవగాహన కల్పించడం, కాలుష్య నియంత్రణకు ముందడుగు వేయడమే అని అన్నారు. క్లీనింగ్ కార్యక్రమం ఒక్క రోజుతో పరిమితం కాకుండా ప్రతిరోజు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు. ప్రభుత్వం ఏదైతే మనకి ఎన్విరాన్మెంట్ అండ్ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఉందో వాళ్ళు ఈరోజు ప్రతి తీర ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ నమస్కారం. ఈరోజు 20వ తారీఖు సెప్టెంబర్ ప్రపంచ బీచ్ క్లీనప్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీచెస్లో. అందులో భాగంగా మన ఇక్కడ పేరుపాలెం బీచ్ కూడా వన్ ఆఫ్ ద ప్రామినెంట్ బీచ్గా పర్యావరణానికి రక్షణకి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్స్, మండల లెవెల్ ఆఫీసర్స్ పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే వారితో పాటు స్కూల్ చిల్డ్రన్, ఎల్బీ చర్ల, వేములదేవి రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి, అలాగే ఆదిత్య కాలేజెస్, వైఎన్ కాలేజెస్, రకరకాల కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ కూడా చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చారు. అట్లాగే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, జిఎస్డబ్ల్యూఎస్, ఇట్లా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ప్రొద్దుటే అందరూ కూడా వచ్చి ఈ బీచ్ క్లీనప్లో కొన్ని వందలు వేల మంది ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. పిల్లలందరిలోకి పర్యావరణ రక్షణ మీద ఒక అవేర్నెస్ కల్పిస్తూ ఇందులో వారందరూ పార్టిసిపేట్ చేయడం, ఇంత సక్సెస్ఫుల్గా జరగడం చాలా సంతోషంగా ఉందండి. అలాగే ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర రోజు కూడా 3rd సాటర్డే జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ, అన్ని మున్సిపల్ వార్డ్స్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. మున్సిపల్ కమిషనర్స్, పంచాయత్ సెక్రటరీస్, ఎంపీడీఓస్ అందరూ కూడా వారి వారి ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని ప్లాస్టిక్ నిషేధించాలని చెప్పేసి దాన్ని మరొకసారి, అంటే మన జిల్లాలో మనం ముందే బ్యాన్ చేసుకున్నాం, రీఇటరేట్ చేసుకుంటూ అది అమలు ఎలా జరుగుతుందనేది చూసుకుంటూ ముందుకెళ్తున్నాం. కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేయాలనే ఆలోచన విరమించుకోవాలని మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజ్ డిమాండ్ చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సిపిఎం పార్టీ అఖిల పక్షాలు ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పుష్పరాజ్ మాట్లాడుతూ పేదల కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేయాలి తప్ప గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన కళాశాలను ప్రైవేటు పరం చేస్తామనడం దుర్మార్గమని అన్నారు. వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేయాలని ఆలోచన విరమించుకోకపోతే సిపిఎం పార్టీతో పాటు వామపక్షాలు, మాల మహానాడు, దళిత సంఘాలు కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెడికల్ కళాశాల మీద చాలా విస్తృత సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. చాలా మంది కూడా దీనికోసం మాట్లాడుకుంటూ ఉంటున్నారు. అప్పుడు కాలేజీలు ఏర్పాటు చేసినప్పుడు చాలా మందికి కూడా మన అందుబాటులోకి వచ్చినేసి కాలేజీలు అని చెప్పి చాలా సంతోషపడ్డ సందర్భాలు ఉన్నాయి. మరి అదే కాలేజీలు తీసేయాలి లేదా ప్రైవేట్ పరం చేసేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని తిప్పుకొట్టాలంటే అఖిల పక్షం అంతా కూడా ఈ సమావేశం ఏర్పాటు చేయటం, ఈ సమావేశం ద్వారా మనకి ప్రభుత్వం ద్వారా రావాల్సింది ఏదైతే ఉందో దాని మీద కాపాడుకోవాలని ఉద్దేశం ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం, చాలా అభినందనీయం. ఖచ్చితంగా ఈ వామపక్షాలు అఖిల పక్షం అంతా కూడా ఏర్పాటు చేసే కార్యక్రమానికి మాల మహాల తరఫున ప్రత్యేకంగా మేము వారికి మా సపోర్ట్ ఎప్పుడు కూడా ఉంటుందని ఖచ్చితంగా మా మద్దతు ఇస్తాం. ఖచ్చితంగా, ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నష్టపోతూ ఉన్నారు ప్రైవేట్ కళాశాలలు ఏర్పాటు చేయడం వల్ల. అదే ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బడుగు బలహీన వర్గాలందరూ చదువుకోవడానికి అవకాశం కలుగుతున్నాయి. ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ₹1,00,00,000 కడతానే కానీ సీట్ ఇవ్వట్లేదు ప్రైవేట్ కళాశాలలో. అదే ప్రభుత్వమే ఏర్పాటు చేస్తే కొంత ప్రైవేటు పరంగా పోయినా కానీ కొంత గవర్నమెంట్ తీసుకున్న గవర్నమెంట్ లో బడుగు బలహీన వర్గాలు చదువుకుని విద్యావేత్తగా తయారవడానికి కానీ డాక్టర్స్ గా తయారవడానికి కానీ ఉపయోగపడే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆ రకంగా బడుగు బలహీన వర్గాలు చదవకూడదు, వాళ్ళు విద్యాభ్యాసం చేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తారు, ప్రభుత్వాన్ని నిలదీస్తారు అనే ఉద్దేశంతో మొదటి నుంచి కూడా ఏ ప్రభుత్వం ఏర్పడినా ఆ ప్రభుత్వాలన్నీ కూడా అనగదొక్కాలనే ఉద్దేశంతో ఉన్నాయి తప్ప కానీ ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఆలోచన చేసేది ఏంటంటే బడుగు బలహీన వర్గాలని వాళ్ళు లేవనెత్తితే మరి మనల్ని ప్రశ్నిస్తారు, మనల్ని క్వశ్చన్ చేస్తారనే భయంతో ఎలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఆపేస్తా ఉన్నారు. ఈ ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. ఈ ప్రైవేట్ పరాన్ని ఖచ్చితంగా మనం అడ్డుకోవాలి, ఖచ్చితంగా అడ్డుకోవాలి. ఎందుకంటే మరి మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా 12 కాలేజీలు వచ్చినాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 15, తర్వాత మరి ఎన్ని కూడా 17 కళాశాలలు వచ్చినాయి. మన పక్కనే పాలకొల్లు నియోజకవర్గం దగ్గరలో కూడా ఒకటి కళాశాలకి ఏర్పాటు చేయడానికి స్థలం తీసుకున్నారు. దాని మీద కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నారు. మరి ఎలాంటివన్నీ కూడా మరి నిన్న వైసీపీ వాళ్ళందరూ కూడా ధర్నాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా మరి పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజు వామపక్షాన్ని కూడా అఖిలపక్షం ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని పిలుపునివ్వడం, రేపు జరిగే కార్యక్రమానికి కూడా మనం మద్దతు ఇస్తా ఉన్నాం. ఎందుకంటే మరి ప్రభుత్వం ఎప్పుడు ప్రతిపక్ష పోరాటం చేస్తూ ఉండాలి, మరి అఖిలపక్షం కూడా మనం పోరాటం చేస్తూ ఉండాలి. లేదంటే అధికార పార్టీ వన్ సైడ్ గా వెళ్ళిపోయి దాని చేతనే చేసి పని చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనం వామపక్షాలు కానీ అఖిలపక్షాలు కానీ ప్రతిపక్షం కానీ క్వశ్చన్ చేస్తా ఉంటే ఖచ్చితంగా మేము తప్పే చేస్తున్నాం, మనం దీన్ని సరిదిద్దుకోవాలనే ఆలోచన వాళ్ళకి వస్తుంది. ఖచ్చితంగా ఆలోచన రావాలంటే ఖచ్చితంగా మన యొక్క సిపిఎం కానీ సిపిఎం పార్టీ కానీ వీళ్ళందరూ అఖిలపక్షంతో పాటు మేము మాలమహానాడు కానీ దళిత సంఘాలు కానీ వివిధ సంఘాలు ఉన్న అందరూ కూడా మనం కలిసి పోరాటం చేసిన రోజునే ఖచ్చితంగా ప్రభుత్వం వెనకడుగు వేస్తుంది. వెనకడుగు వేసి ఈ పద్ధతి మంచి పద్ధతి కాదని చెప్పి చేయడం కూడా జరుగుతుందని అవకాశం దొరుకుతుంది. అలాగే నేను అసెంబ్లీలో శాసనమండలిలో కూడా చాలా ఇష్యూ జరుగుతూ ఉంది. ఈ మెడికల్ కళాశాల మీద వైసీపీ మరి దీనికోసం మాట్లాడాలంటే దాన్ని వాయిదా చేయడానికి అవకాశం కుదిరింది. వాయిదా చేయండి అంటున్నారు, దీనికోసం మాట్లాడినంటున్నారు. ప్రభుత్వం దీని మీద స్పష్టత ఇవ్వాలి. ప్రభుత్వం స్పష్టత ఇచ్చి ఎవరైతే బడుగు బలహీన అందరికీ అందుబాటులో ఉండేలాగా మెడికల్ కళాశాల ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రభుత్వమే వాటిని ముందుకు సాగించేలా చర్యలు తీసుకోవాలని, లేకపోతే రానున్న రోజుల్లో ఈ అఖిలపక్షంతో పాటు మేము కూడా మరి రోడ్డు మీద రావడం సిద్ధంగా తెలియజేస్తూ సెలవు తీసుకుని జై భీమ్. థ్యాంక్ యూ సార్. ఒంగోలు పట్టణంలో కురిసిన భారీ వర్షం కారణంగా పట్టణం జలమయమైంది. మధ్యాహ్నం నుంచి ఎడతెరిపిలేని వర్షం కురవడంతో ప్రజలు, ముఖ్యంగా రద్దీ ప్రాంతంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పల్నాడు జిల్లా మాచర్లలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు రాష్ట్రంలో చెత్త రాజకీయాలను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని ఉద్ఘాటన. విజయవాడ కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం. ఆహ్వాన పత్రిక అందజేసిన దుర్గగుడి ఈవో సీనా నాయక్. ఏపీని కరువు రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్న మంత్రి నిమ్మల. నీటిపారుదల శాఖను ప్రక్షాళన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు వెల్లడి.
మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోటా సుధీర్. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.